Mukunda first ever factory outlet mega Vaddanam sale. Zero making charges. అన్ని Mukunda branches లో లభించును. వెల్కమ్ టు సుమన్ టీవీ. మామూలుగా మనం గ్రీన్ వెజిటబుల్స్ చాలా చేసుకుంటాం. అన్ని ఆకుకూరలు, పాలకూరతో, చుక్కకూరతో, కొయ్యదొట్టుకూర, తోటకూర, మెంతికూర, గంగపావిల కూర. అయితే ఎప్పుడైనా ఉల్లి కూరతోటి కూరలు, పులుసులు చేశారా? చాలా బాగుంటుందండి. ఉల్లి కాడలు మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం. వీటిని బిర్యానీల్లో వేసుకోవటం అంటే నాన్ వెజిటేరియన్స్లో వాడే ఐటెం కింద భావిస్తారు, కానీ అలా అక్కర్లేదండి. దీంతో మనం పప్పు చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. ముందంతా నాకు తెలియదండి. నా చిన్నతనంలో నేను ఎప్పుడు దీన్ని ముట్టుకుని కూడా ఎరగను నేను. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నేను బాగా పెద్దయ్యాక మా కో సిస్టర్ వల్ల నాకు తెలిసింది. వాళ్ళ అమ్మగారు చేసేవారు. ఒకసారి పులుసు చేస్తే చాలా బాగుంది. ఏముంది, ఆకే కదా అని అనిపించింది. ఎప్పుడైనా ఒకసారి సీజన్లో దొరుకుతుంటాయి బాగా ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్ దొరుకుతాయి. అలాంటప్పుడు ఒక 3-4 సార్లు వండుకోవచ్చు. భలే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు బాగా హైదరాబాద్ అంతా సీజనా మరేమో తెలియదు నాకు, భలే ఎక్కువ కనపడుతున్నాయి. చక్కగా ఆకుపచ్చగా ఉంటుంది. సింపుల్గా పెసరపప్పు వేసి కమ్మటి పప్పు వండుకోవచ్చు. తర్వాత టమాటా వేసి, ఇంకా ఉల్లిపాయలు వేయక్కర్లే, టమాటాలు వేసి చింతపులుసు వేసి పులుసు కూడా చేసుకోవచ్చు. ఈ పూట మనం దీంతో పెసరపప్పుతో ఎలా పప్పు కూర చేసుకోవాలో చూద్దాం. సింపుల్గా ముందు ఏం చేయాలంటే ఒక 2 గుప్పెళ్ళు, ఒక గుప్పెడు మన కూరని బట్టి పెసరపప్పుని నానబెట్టేయండి ఒక గంట సేపు. ఇదిగో నానబెట్టిన పెసరపప్పు కావాల్సినంత వేసుకుందాం. మిగిలితే ఇంకేదైనా పచ్చడి చేసుకోవచ్చు. అయితే ఏం చేసామంటే ఈ ఆకుపచ్చ కాడలన్నిటినీ ఇట్లా సన్న ముక్కల్లాగా తరిగేసుకోవాలి. ఆ తర్వాత కింద తెల్లటి కాడలు ఉంటాయి కదా, కొంచెం ఉల్లిపాయ పెరుగుతూ ఉంటుంది. అక్కడేమో వేళ్ళు శుభ్రంగా కట్ చేసేసి బాగా శుభ్రంగా కడిగి వీటిని కూడా సన్నగా ముక్కలు తరిగేసేయండి. బాగుంటుంది. అంటే ఒకటి గడ్డిగా లేకుండా కూర కొంచెం దీనికి పదునుగా వస్తుందన్నమాట. అవి కూడా ఇట్లా ముక్కలు తరిగేసుకోవటం. ఇదేమి రోజువారీ తినేది కాదండి, వన్స్ ఇన్ ఏ వైలే దొరుకుతాయి అవి. అది దొరికినప్పుడు చేసుకుంటాం అన్నమాట. ఒక స్టవ్ ఆన్ చేసి కొంచెం పెద్ద గిన్నె ఒకటి పెట్టుకోండి. దీనికి ఏంటంటే మనం పెసరపప్పుతో చేయబోతాం కదా, పెసరపప్పుకి కాంబినేషన్ అల్లం వేస్తే చాలా బాగుంటుంది. ఇంక ఇందులో వెల్లుల్లిపాయలు లేవు. ఇదే ఉల్లిపాయ స్వయంగా, నో వెల్లుల్లి, జస్ట్ నూనె వేసుకోవటం, తిరగమాత పెట్టేసుకోవటమే. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. ఈ కాడలు కడగటము, వాటిని సన్నగా ముక్కలు తరుక్కోవటం ఒక పెద్ద బృహత్తర పథకంలాగా ఉంటుంది. మిగిలినంతా ఏం లేదు. పప్పులు అవి తాలింపులో ఏం వేయమండి. ఆవాలు, జీలకర్ర వేస్తాం అంతే. అండ్ పచ్చిమిర్చి కూడా అక్కర్లా, ఎండుమిర్చి వేస్తే బాగుంటుంది. పెసరపప్పు కాబట్టి దాని కాంబినేషన్ ఏంటంటే పర్టికులర్గా జీలకర్ర, అల్లము పడితే అది అరుగుతుంది, రుచి కూడా వస్తుంది. ఒక చిన్న స్పూన్ ఆవాలు వేస్తున్నాను చూడండి. ఆవాలు చిటపట్లాడాక ఓ చిన్న స్పూను జీలకర్ర, ఓ 3-4 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలు కట్ చేసి వేసేద్దాం ఇందులో. ఇంక ఇదే కారం అండి, దీంట్లో పెద్ద కారాలు గీరాలు ఏం వేయం, ఇట్లా కమ్మగా బాగుంటుంది. అల్లం ముక్కలు వేసేది. అల్లం వేగగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లి కూర ఇందులో వేసేది. కొద్దిగా పసుపు వేద్దాము. ముందు నూనెలో కూడా వేసుకోవచ్చు. ఉడికాక ఇది కొంచెమే అయిపోతుందండి, పావు వంతు మిగులుతుంది. అందుకని ఇందులో ఒక పావు వంతే పెసరపప్పు, ఆ మాత్రం వేస్తే చాలు. నేను కప్పు నానబెట్టాను, కానీ ఎక్కువ నానబెట్టింది పచ్చడి చేసుకోవచ్చు హాయిగా. పప్పు కూడా వేసేసేయండి ఇందులో. ఆకుకూరలో ఉన్న తడికి అండి, ఇందులో ఉన్న తడికి పప్పు పూర్తిగా మగ్గిపోతుంది. ఆల్రెడీ నానిపోయింది కదా, ఉడికిపోతుంది. కూర బాగా ఉడుకుపెట్టి ఈ పప్పు అంతా కూడా మెత్తగా అయ్యాక అప్పుడు ఉప్పు వేసుకుందాము. ఆ తర్వాత మళ్ళీ కొంచెం నీరు కూడా వస్తుంది, ఆ తర్వాత చూడొచ్చు దాన్ని.
ఇప్పుడు మాత్రం ఒకసారి మొత్తం అంతా కలిపేసి చక్కగా దగ్గరగా ఉండే మూత ఒకటి పెట్టేసేయండి. ఒక 4-5 నిమిషాల పాటు ఉడకనిస్తే కూర ఉడికిపోతుంది, పప్పు కూడా ఉడకబడుతుంది. చూద్దాం మన పప్పు ఉల్లికాడలు ఏమైనాయో. మగ్గిపోయినట్టు కనపడుతోందండి, ఇంకొంచెం మగ్గాలి. ఉప్పు వేసాక పూర్తిగా సెట్ అవుతుంది. చూడండి ఎంత దగ్గరకు వచ్చేసింది. కలర్ఫుల్గా మన తోటకూర పెసరపప్పులాగా కనపడుతుంది కదా. ఇప్పుడు ఇక సరిపడా ఉప్పు వేసేద్దాం. ఈ సరిపడా అనగానే అదొక క్వశ్చన్ లాగా ఉంటుందండి. జనరల్గా కూరలు చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది, కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం. ఇప్పుడు ఇంత మాత్రం పదార్థం అయితే ఒక 3/4 స్పూన్ దగ్గర పడుతుంది. ఇందులో ఇంకా పులుపు కారము ఎక్కువ లేవు కదా, అందుకని ఉప్పు ఎక్కువ పట్టదు. ఒకసారి మొత్తం ఉప్పు చక్కగా అన్ని పక్కలా కలిపేసి మళ్ళీ మూత పెడదాం. ఒక్క 4-5 నిమిషాలు మగ్గనిస్తే మన పప్పు కూర సిద్ధమైపోతుంది. మన కూర ఉడికిపోయిందో లేదో చూద్దామండి. మంచి వాసన వస్తుంది. ఒకవేళ మీకు ఎవరికైనా ఇందులో వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోండి, చాయిసే, కానీ అంత పెద్ద అవసరమైతే లేదు. ఉడికిపోయిందండి. గిన్నెకి అంటుకోకుండా చక్కగా తిరిగి వచ్చేస్తుంది చూడండి. ఇదిగో వేరే బౌల్లోకి తీసేసుకుందాము. పప్పు ఉడకలేదు అలాంటి అనుమానాలు ఏం పడకండి, చక్కగా ఉడికిపోతుంది. ఇదిగోండి కనిపిస్తుంది కదా, చాలు. ఇట్లా ఉంటే బాగుంటుంది. శుద్ధలా అయిపోతుంది. లేకపోతే ఇది కొంచెం పొడి పొడిగా ఉండి రొట్టెల్లోకి బాగుంటుంది. జొన్న రొట్టెల్లోకి ఎక్సలెంట్ కాంబినేషన్, అన్నంలోకి కూడా బాగుంటుంది. చూద్దాం. స్టవ్ ఆపేసాను. ఇలా మీరు తోటకూర, పొన్నగంటి కూర, మునగాకు అట్లా ఏదైనా చేసుకోవచ్చు కదా తోటకూర. దానిలాగానే ఇది కూడా ఉల్లికాడల్ని కూడా ఇలా హాయిగా వండేసుకోవచ్చు. ఇది మళ్ళీ ఉల్లిపాయ తిన్న ఫీలింగ్ రాదండి దీంతో. కమ్మని ఉల్లికాడల పప్పు కూర ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.